మాతలారా, ఇప్పుడు నా కోసం చింతించకండి. నిశ్చింతగా మీ పని చూసుకోండి. శివ పంచాక్షరి మంత్రమే మా రక్షా కవచం. నాకిప్పుడు నిద్ర వస్తోంది. నేనిప్పుడు పడుకుంటాను. ఓం నమః శివాయ. ఎక్కడున్నాడు శివపుత్రుడు, మా సేనాపతి మరణానికి కారకుడు? ఎక్కడున్నాడు శివపుత్రుడు? ఎక్కడున్నాడా శివపుత్రుడు? ఓ, త్రిశూలం రక్షణలో నిద్రపోతున్నాడు. వీడే శివపుత్రుడు, వీడే. శివపుత్రుడే నా చావుకు కారకుడవుతాడా? కాదు, నేనిప్పుడు అది తారుమారు చేస్తా. నేనే వీడి సావుకు కారకుడవుతాను. హరహర మహాదేవా. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము స్వర్గాధిపతి దేవేంద్రులం. స్వర్గం నుంచి వచ్చాము. శివపుత్రుణ్ణి చూడాలని వచ్చాము. శివపుత్రుడు జన్మ అందరు దేవతలు చూసేందుకని ఎత్తాడా? విన్నది నమ్మింది ఏమిటంటే శివపుత్రుని జన్మ దేవతల కళ్యాణం కోసమేనని. కానీ నీవు శివపుత్రుడివే అయితే కైలాసంలో కాకుండా ఈ నక్షత్రలోకంలో ఎందుకుంటావు? దేవర్షి నారదుని మాటలు విశ్వసనీయంగా లేవు. దేవర్షి నారదుని మాటలు అవిశ్వసనీయమనే వాళ్ళు స్వయం మాకు విశ్వాసయోగ్యులు కానే కారు. బాలక, బాలక, నీ సీమను ఉల్లంఘించవద్దు. ఆ పని మీరు చేసేశారు. అందుకే నక్షత్ర లోకంలోకి రాగలిగారు. ఇంకొకరికి బుద్ధులు చెప్పేవారు స్వయం అశిక్షితులుగా ఎందుకుంటారో. నీ వాణిలో జ్వాల ఉంది. మరి అదే కదా నా ప్రమాణం. నేను శివపుత్రుణ్ణని. మేము ఈ ప్రమాణాలను అంగీకరించము. అయితే తిరిగి వెళ్ళు నీ స్వర్గలోకానికి. ఎవరు పిలిచారు నిన్ను ప్రమాణాలు చూపించేందుకు? వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం. ముందు నీ ప్రగల్భాలను దండించి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆగు! జాగ్రత్త దేవేంద్ర. ఈతని ద్వారా దేవతలకు నీకు శుభం కలుగుతుంది. అందుకే ఇతడు జన్మించాడు. ఇతన్ని చంపాలనుకుంటున్నావా? కార్తికేయుని శక్తిని ఎదుర్కొనవద్దు, లేదా సమస్త శక్తులు నష్టమైపోతాయి. ఆ సమయం దగ్గరకొచ్చింది. ఇప్పుడు ఇతని ద్వారా మీకు శుభం కలుగుతుంది. క్షమించండి కుమార కార్తికేయ, నన్ను క్షమించండి. భ్రమలో పడి నేను అపరాధం చేశాను. నేను మిమ్మల్ని
మీ పితృలు పరమేశ్వరుణ్ణి క్షమించమని ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించండి. కార్తికేయుణ్ణి క్షమాపణ వేడుకొన్న పిమ్మట దేవేంద్రుని సందేహాలన్నీ దూరమవుతాయి. కార్తికేయుడు సాక్షాత్తు శివుని యొక్క శక్తి యొక్క అంశగలవాడు. శివపార్వతులలాగా సుందర రూపి, తేజస్వి, సర్వసంపూర్ణుడు. దేవమానవ కళ్యాణకారి, సుఖదాత జన్మించాడు. కానీ జగత్తులో అటువంటి యశస్వి అయ్యే పుత్రుడు తమకు జన్మించాడని పార్వతీమాతకే తెలియదు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. పరమేశ్వరుడు భక్తవత్సలుడు శంకరునికి జయము. భక్తవత్సలుడు శంకరునికి, పార్వతీ మాతకు జయము. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. పతి పరమేశ్వరాయ నమో నమః. చేతిలో పూలు, మనసులో ప్రేమభావం, ముఖంలో విషాదమేల దేవి. నేను సుఖంగానే ఉన్నాను. ఒక శుభ సమాచారం విను, ఇంకా సుఖంగా ఉంటావు. ఏ శుభ సమాచారం స్వామి? ఏ పుత్రప్రాప్తి కోసం నీవు ఎన్నో ఏళ్లుగా ఆశిస్తున్నావు, అతడిప్పుడు 10 సంవత్సరాల కుమారుడయ్యాడు. మన పుత్రుడా? అవును దేవి, నీ పుత్రుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని. పరమేశ్వర, చాలు. ప్రతికూల పరిస్థితుల్లో నాకు పుత్రుడు జన్మించాడా? ఇన్నాళ్ళు నాకు తెలియనే లేదే. కానీ మీరు నాకు మరి చెప్పనే లేదే. మన పుత్రుడు 10 ఏళ్ల వాడయ్యాడా? మా పట్ల ఏమిటి అన్యాయం? అది ఓ మాత పట్ల. శాంతించు దేవి, శాంతించు. నీ మనసులోని బాధను గ్రహించగలను. నీవు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఎలా ఈ అప్రియ సంఘటన జరిగిందో. మీరు సర్వశక్తి సంపన్నులు. మీ సామీప్యంలో ఇలాంటి అప్రియ ఘటన ఎందుకు జరిగింది స్వామి? సర్వశక్తి సంపన్నులు కూడా ప్రకృతి యొక్క సూక్ష్మ నియమాలకి బంధితులే. ఎలాగైనా శివపుత్రుడు 10 సంవత్సరాల పాటు 6 కృతికల మాతృత్వం, వాత్సల్యాన్ని పొందవలసి ఉంది. దాంతో జగత్తు అతడికి కార్తికేయుడని పేరిచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే స్వామి, మాకు ఈ నిజం గురించి ఏమాత్రం జ్ఞాపకం లేదు. ఎలా ఉంటుంది? నీవు నీ క్రోధంతో ఉత్తేజితురాలవై దేవతలకు శాపం ఇస్తూ ఉంటే. కానీ ఆ సంఘటన జరిగే ముందు మేము కైలాస భవనం నుండి బయటకు రాగానే అగ్నిదేవుడు పావురం రూపంలో శివతేజం యొక్క జ్వాలను తన శరీరంలో ఇముడ్చుకున్నాడు. కానీ దాని వేడిని సహించలేకపోయాడు. శీతల గంగాజలంలో ప్రవేశించి ఆ జ్వాల నుంచి విముక్తుడయ్యాడు. ఆ శివతేజం గంగా ప్రవాహంలో తేలుతూ వచ్చి సప్తఋషుల పత్నుల శరీరాల్లో ప్రవేశిస్తుంది. ఆ సాధ్వీమణులు దాన్ని భరించలేక అరుంధతి మాట విని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు. దాని ప్రభావం వల్ల శివతేజ పుంజం మళ్లీ జలప్రవాహంలో కలిసిపోతుంది. ఆ తరువాత శఖ నది తీరాన పుత్రుడు కార్తికేయుడు జన్మిస్తాడు. మీ కథ, మీ పుత్రుని గాథ రెండూ విన్నాను నేను. మరి ఇప్పుడు ఎందుకు ఈ బాధ? మనకు మన పుత్రునికి ఎందుకింత దూరం స్వామి? ఎందుకింత ఆలస్యం? ఎప్పుడిక మాతాపుత్రుడు కలవడం? శీఘ్రమే జరుగుతుంది. ప్రతీక్షా సమయం పూర్తయింది. ప్రతీక్ష కూడా మీరే చేశారు స్వామి. మాకు అవకాశం కూడా ఇవ్వలేదు మీరు.
చెప్పండి, ఎప్పుడు వస్తాడు మన పుత్రుడు? ఇప్పుడు తను లేని ఒక్కొక్క నిమిషము భారమైపోతుంది. పుత్రానంది, ఆజ్ఞాపించండి ప్రభు. శివగణాలతో నక్షత్రలోకం వెళ్ళి కృతికలకు మా సందేశం ఇచ్చి కుమార కార్తికేయుని త్వరగా తీసుకురండి. తమ ఆజ్ఞాపాలన చేస్తాము స్వామి. మేం మా చిన్నారిని చూడను కూడా లేదు. ఎలా ఉంటాడు మా పుత్రుడు? అతనికి అమ్మ జ్ఞాపకం ఎప్పుడూ రాలేదా? ఒక్క మాట అతని ఇక్కడికి వస్తే చాలు. ఎంత ప్రేమిస్తానంటే జగతిలో ఏ తల్లి అంతగా ప్రేమించుండదు. మా పుత్రుడు కార్తికేయుడు.